భారతీయ జనతా పార్టీ తరపున అరకు పార్లమెంటు తరపున ఎంపీ కొత్తపల్లి గీతను అభ్యర్థి నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు శ్రీనివాసరావు. అలాగే ఇటీవల కాలంలో కొత్తపల్లి గీతపై ఎస్టీ కాదని, ఎస్సీ గిరిజనులు కాదని ఆరోపణ జరిగిందని తెలిపారు. 2016లో అప్పుడున్న కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ తీర్మానాల్లో కొత్తపల్లి గీత ఎస్టీ అని చెప్పడం జరిగిందని తెలిపారు. గిరిజన సంఘాలు, ఆదివాసీలు కొంతమంది కోర్టుకు వెళ్లడం జరిగింది. ఆమె ఎస్టీ కాదని ఆరోపణలు చేశారు. తమ అభ్యర్థిత్వాన్ని వెంటనే ఐటీడీఏ ద్వారా ఆమె ఎస్టీ అని రద్దు చేయడం జరిగిందని ద్వారంపూడి శ్రీనివాసరావు తెలిపారు. హైకోర్టే పరిగణలోకి చేసుకుని కొత్తపల్లి గీతకు ఎస్టీ అని నమ్మి భారతీయ జనతా పార్టీ విశ్వాసంతోనే ఆమెకు టికెట్ ఖరారు చేయడం జరిగిందని ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలకు అరకు పార్లమెంటు నుండి కొత్తపల్లి గీత గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆమెకు టికెట్ ఖరారు చేయడం జరిగింది. అయితే ఆమె పైన ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఈ మధ్యకాలంలో మీడియాలో వార్తలు వచ్చినాయి. అవి ఏంటంటే ఆమె కులపరంగా ఎస్టీ కాదు, ఆమె ఎస్సీ అన్నది ఒకరి వాదన, ఆమె అసలు గిరిజనురాలే కాదు అనేది ఇంకొకరి వాదన. అలాంటి సందర్భంలో ఆమె తన అభ్యర్థిత్వాన్ని రుజువు చేసుకోవడానికి, తన కులాన్ని గుర్తు చేయడానికి ఈవేళ మీడియా సమావేశం జిల్లా అధ్యక్షుడిగా నా ద్వారా మేము మెసేజ్ ప్రజలకు పంపించాలని పెట్టడం జరిగింది. అది ఏంటంటే 2016లో ఆమె ఎస్టీఏ అంటూ నాటి కలెక్టర్ అరుణ్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా వారు వాళ్ళ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి తీర్మానం చేయడం జరిగింది ఆమె ఎస్టీఏ అని. దానిని ఆమె ఈవేళ వరకు కూడా దానిపైన కొనసాగుతూ ఆమె ఎస్టీగానే ఈవేళ పరిగణించబడుతుంది. ఆ తర్వాత దానిపైన కొంతమంది గిరిజనులు, ఆదివాసీలు అని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో ఆమె అభ్యర్థిత్వాన్ని గిరిజన సంఘాలు ఐటీడీఏ ద్వారా వాటిని రద్దు చేయడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఆ స్టే మీద ఉంటుండగానే ఇప్పుడు కోర్టులోనే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆమె ఎస్టీ అనే భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో ఆవిడకి టికెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలు కూడా గమనించాలని, ఆమె ఎస్టీగానే ఆవిడ పరిగణించి ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆమెకి ఈవేళ